ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్నమ్మా తెల్లారితే నైనమ్మా ఎలా మాట్లాడుతుందో అని టెన్షన్ గా ఉందమ్మా. కూల్ బాబాయ్, తనని మనం అర్థం చేసుకొని పనులు చక్కబెట్టుకోవాలి గాని విసిగించకూడదు కదా. అవునమ్మా. పూటకొకలా ప్రవర్తిస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడెలా ఉంటుందో చూడాలి. ఓం నమః శివాయ. సోదరి విశాలాక్షి రారా రా. ఏంటి పెద్దమ్మ, నా కోసమే ఎదురు చూస్తున్నట్టు సంబరపడిపోతున్నా? కన్ఫ్యూజ్ కాని క్యారెక్టర్లన్నీ ఇంటికొస్తే ఒక పనైపోతుందని హాసినకు ఆనందం. అంటే విశాలాక్షి కూడా గందరగోళానికి గురవుతుందనే? ఈ గారడి పాపనే కాదురా, సాక్షాత్తు విశాలాక్షి అమ్మవారే వచ్చినా పెద్ద మరదలేనా ఇలా బిహేవ్ చేసేదని గింజుకుంటుంది. విశాలాక్షి ఎప్పుడొచ్చావమ్మా? నేను రావడం ఏంటి నాన్న, ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను కదా. నీక్కూడా తలకు దెబ్బ తగిలిందా ఏంటి? ఇందులో జోకే ఉంది. జోగారావు అలా నవ్వుతున్నారు. హా? గారడి పాప కూడా నైనిలాగా గమ్మత్తుగా మాట్లాడుతుంటే నవ్వొచ్చింది. నా పేరు తలుచుకుంటే మీ మనసులోనే ఉంటాను కదా. అలాంటప్పుడు నేను ఎక్కడి నుండో రావడం ఏంటి అన్నాను. మాటలు నేర్చావు కాబట్టి 4 ఇళ్ళు తిరిగి కడుపు నింపుకొని వెళ్ళిపోతావు. నైనమ్మ వస్తుంది. హాఫ్ శారీ కట్టిందంటే నైని కాదు మావయ్య. అవును, నీకు తెలుసా? నేనే తనకి తెలుసు. అర్థం కాలేదు. అర్థమవుతుంది నిదానంగా. నైని ఎవరొచ్చారో చూడు. అమ్మా మహంకాళి. మహంకాళ. అవును బాబాయ్, మనం ఎంత పుణ్యం చేసుకునుంటే మహంకాళి దర్శన భాగ్యం కలుగుతుందో తెలుసా? ఈ మహంకాళి ఎవరు మమ్మీ? మా చుట్టమా? నాకేం తెలుసు? నైని, విశాలాక్షిని మహంకాళి అని ఎందుకు అంటున్నావు? అమ్మవారికి ఎన్నో పేర్లు కదా బాబు గారు. అవునులే, నువ్వే పేరు మార్చుకుంటే ఇక ఈ గాడి పిల్లకి పేరు మార్చవే ఏంటి? నేను మార్చడం ఏంటి? మా ఊళ్ళో ఈ తల్లిని అలాగే పిలుస్తారు. గాట్ ఇట్, నాకు అర్థమైంది. త్వరగా చెప్పు విక్రాంత్. విశాలాక్షిని చూసి దేవీపురం అడవిలో ఉండే మహంకాళి అమ్మవారు అని అంటున్నారు. అలా అంటున్నా కూడా చిరునవ్వు చిందిస్తూ ఎలా చూస్తుందో చూడండి ఈ గారడి పిల్ల. నన్ను ఆ పేరుతో పిలిచినందుకు సంతోషంగా ఉంది. ఆహా. ఎందుకుండదు? మాకు పిచ్చి పట్టించడానికే ఉన్నారుగా మీరిద్దరు. ఏంటమ్మా, మేమే నీ దగ్గరికి పూల సజ్జ పట్టుకుని వచ్చి మొక్కు చెల్లించుకోవాలి కానీ నువ్వే పట్టుకొచ్చావెందుకు? ఈరోజు శుక్రవారం కదా, నువ్వు నా దగ్గరికి రాలేదేంటా అనుకున్నాను. నైని నీ దగ్గరికి రావడం ఏంటమ్మా? నేను అడిగిన దానికి అమ్మ ఏం చెప్తుందో వినండి నాన్న. నేను రావాలని అనుకున్నాను కానీ
కానీ రాలేను కదా. ఎందుకు? నేను పోయిన వారం నీ దగ్గరకు వచ్చాను. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత బాగా గుర్తు చేసుకో అమ్మా. ఆ తర్వాత నీకు హారతిచ్చి ప్రసాదం తిన్నాను, అంతే. ఆ తర్వాత కళ్ళు మూసానమ్మా. ఇక నాకేం గుర్తులేదు. కళ్ళు మూసావా? నిద్రపోయాను, ఇంకా లేవలేదని చెప్పాల్సింది. లేదు లేదు, ఇక్కడ ఏదో లాజిక్ ఉంది, అది అర్థం చేసుకోవాలి. నైని దేవీపురానికి వెళ్ళింది కానీ గుడికి వెళ్ళలేదు కదా. ఈ మధ్య రావడం లేదు. అంతకు ముందు ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు గుడికి తనే వచ్చేది. హా, అవునమ్మా. ఏమంటున్నారు చెల్లి? నువ్వు దేవీపురానికి వెళ్ళిందే పోయిన వారం కదా, అది కూడా ఫస్ట్ టైం వెళ్ళావు. లేదు లేదు, ఇందులో ఏదో కిటుకుంది. రేయ్, కిటికీ ఉంది, తలుపు ఉందని చెప్పకు. వీళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే గారడి పాపకు కూడా మతి భ్రమించినట్టుంది. అలా అనకనయ్య. విశాలాక్షి ఏం మాట్లాడినా అర్థం ఉంటుంది. ఆ క్షణానికి అర్థం కానట్టు ఉంటుంది, అంతే. ఏంటో మరి, నాకైతే అర్థం కావడం లేదు. ముందు ప్రసాదం తీసుకోండి. మా కోసం ప్రసాదం తీసుకొచ్చావా అమ్మా? ఇవ్వు, అందరికీ పంచుతాను. మాకేం వద్దు. ఏం తిని విశాలాక్షి అలా మాట్లాడుతుందో ఏంటో. ఆ ప్రసాదం కూడా తిన్నావంటే మా మతులు కూడా పోయేలా ఉన్నాయి. మహంకాళమ్మ తీసుకొచ్చిన ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తినకుండా కళ్ళు పోయేలా మాట్లాడతారెందుకు? బాబుగారు, మీరు తీసుకోండి. హాసనక్క, తీసుకో. ఇవ్వు చెల్లి, తింటే తప్ప నిలబడేలా లేము. తీసుకో. అవునమ్మా, ఇప్పటికే జరిగే చిత్రాలకు మా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. తీసుకోండి. నేను ప్రసాదం తర్వాత తింటాను కానీ మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే దేవీపురం అడవిలో గుడి దగ్గర ఏదో జరిగిందనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.